ఇచ్చిందా? ఈ లెక్కనే కాంగ్రెస్ వాళ్ళు ఎంత బాగుంటుందో తెలుసా మనకు? జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే 5 నెలల 10,000 రూపాయలు బాకీ పడున్నారు. ఆ 10,000 వస్తే ఎవరైనా ఓటర్లతో వస్తే దగ్గర రానియాలి. ఓకేనా? కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అడిగిన మనం పింఛన్ పెంచమని 200 రూపాయలు ఉన్న పెన్షన్ 2,000 రూపాయలు చేసింది ఎవరు? గట్టిగా చెప్పాలి, కింద సపోర్ట్ ఉండొద్దు. సిద్దిపేట పౌరుషం ఎట్లా ఉండాలి? ఎన్ని అవమానాలు పడ్డా, ఎంతమంది చీదరించినా, ఎంతమంది బాధలు పెట్టినా సిద్దిపేట గడ్డ మీద పుట్టినటువంటి చింతమడక కేసీఆర్ ఎట్లా బయలుదేరిండు? అడిగావా పింఛన్ పెంచమని? పెంచింది ఎవరు? సూటా మాటలు చెప్పి 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పింది ఎవరు? అదే పింఛన్ పెంచింది లేదు వాసవనిత కోసమాయే, పింఛన్ పెంచింది లేదు వాసవనిత కోసమాయే, పింఛన్ పెంచింది లేదు వాసవనిత కోసమాయే, పింఛన్ పెంచింది లేదు వాసవనిత కోసమాయే. ఓడి చేసుకుంటా గడు ఎగిరగి నీ తట్టినట్టు, ఓడి చేసుకుంటా గడు ఎగిరగి నీ తట్టినట్టు, ఓడి చేసుకుంటా గడు ఎగిరగి నీ తట్టినట్టు, ఓడి చేసుకుంటా గడు ఎగిరగి నీ తట్టినట్టు. వద్దురా అరే వద్దురా అరే వద్దురా కాంగ్రెస్ పాలన, వద్దురా రాజరా వద్దురా రాజరా ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా రాజరా. అక్కడ అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇలా భక్త మారి కొంతమంది భక్త మారి అందరూ కాదు సిగ్గుపడుతున్నారు. మా అక్క ఏం చేస్తుందంటే మనం బతుకమ్మ ఎట్లా ఆడుకుంటాం, ఎట్లా ఆడు రాత్రి ఇక్కడ మామూలు కానీ మళ్ళీ ఒక్కసారి హరీష్ రావు ఇక్కడ గెలిచిండు 80,000కు పైన మెజార్టీ తోటి. అందుకనే ఇప్పుడే విచ్చేస్తున్నటువంటి మా గుజరాత్ సోదరులందరికీ కేసీఆర్ గారికి పెద్ద ఎత్తున చెరువును నింపిండు, చెరువులలో చేపలు నింపినటువంటి కేసీఆర్ గారికి కృతజ్ఞతగా ర్యాలీగా విచ్చేస్తున్నటువంటి మా గుజరాత్ సోదరులందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం. గట్టిగా జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.
బతుకంత దూరమే యాడంతా నువ్వు ఇంటికి దూరమే. ఈరోజు కేసీఆర్ గా ఉన్నప్పుడు ఎంత మంచిగా చూసుకున్న ప్రతి ఒక్కరిని ఎత్తినప్పుడు మీరందరూ ఎక్కడున్నా తెలుసా? ఇవాళ పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి చంద్రబాబు కాళ్ళ దగ్గర చెక్క భజన చేసుకుంటున్నారు. భక్త పరిచని కేసీఆర్ మాత్రమే ఈ సిద్దిపేట నుండి గర్జించిండు. అరే కొడి తమకడి సంతరెండు రాజరవల రాజన ఎత్తనదు లాభి చంద్రబాబు కాంగ్రెస్ ఉన్నప్పుడు మన భోగానికి విలువ లేదు, బతుకమ్మకు విలువ లేదు, బొట్టుకు విలువ లేదు, మన సవారికి విలువ లేదు. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా ఈరోజు అన్ని మతాలను ఈరోజు అగ్రభాగంలో నిలబెట్టింది కేసీఆర్ గారు. అందుకే రామ రామ కేసీఆర్ పరేషాన్ వామక్కలు, సోమక్కలు, మల్లక్కలు, పుల్లక్కలు, ఎల్లక్కలు అందరూ గట్టిగా నడుగు నడుగు నడుగవే చేతులలో జెండా లేకపోతే చేతులలో పైకి అందుతారు. చెల్లెలు ఎంత బాగా ఆడుతున్నారు బతుకమ్మ. జై తెలంగాణ. కాంగ్రెస్ వాళ్ళ గురించి ఒక్క ముచ్చట చెప్తుంటారా? వినాలి. ఎప్పుడు వినగానే ఆగలేనాం. 5-6 నెలల నుంచి అనుభవపడుతున్నాం. అవునా కాదా? కొట్టుకుంటారు, గిచ్చుకుంటారు.
అవునా కదా? ఇక కాంగ్రెస్ వాళ్ళు ఎత్తుందో చెప్పాలా చెప్పాలా? కాంగ్రెస్ వాళ్ళు ఎట్టా కొట్టుకుంటున్నారు మిట్టా మిట్టా. అర్ర బీజ పోళ్ళు ఎట్టా
సిద్దిపేట మట్టి బిడ్డ తెలంగాణ రాష్ట్ర ప్రధాత మన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు మన సిద్దిపేట మట్టి బిడ్డ కేసీఆర్ గారికి ఈ సిద్దిపేట స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉంది. మొత్తం సిద్దిపేట మొత్తం ఇవాళ ఈ పాత బస్టాండ్ చౌరస్తాకు తరలి వచ్చినంత గొప్పగా వచ్చేసిన మా అక్క చెల్లెలకు అన్నదమ్ములకు శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. నాడు తెలంగాణ ఉద్యమానికి మన కేసీఆర్ గారిని మీరందరూ ఆశీర్వదించి పంపిస్తే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి మన సిద్దిపేట పేరును చరిత్ర పుటల్లో నిలిపిన మహనీయుడు మన కేసీఆర్ గారు. మరి ఈరోజు మన కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం తేవడమే కాదు, మన సిద్దిపేటకు జిల్లా చేసి రైలు తెచ్చి గోదావరి నీళ్లు తెచ్చి మన తలరాతలు మార్చిన మన కేసీఆర్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నా. మీ అందరితో నా మనవి ఒకటే, దయచేసి మీరందరూ మన అభ్యర్థి వెంకట్రామరెడ్డి గారిని ఎల్లుండి 4వ నంబర్ కారు గుర్తు మీద ఓటేసి వెంకట్రామరెడ్డి గారిని ఆశీర్వదించాలని కోరుతా ఉన్నా. వెంకట్రామరెడ్డి గారిని దీవించడం అంటే అది మీ తమ్ముడు హరీష్ అన్నను దీవించడం, మన కేసీఆర్ ను దీవించడం. దయచేసి మీరందరూ ఈ ఉత్సాహాన్ని ఊపును వచ్చే 2-3 రోజులు ఇదే స్ఫూర్తితో మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మీరందరూ నాకు ఇచ్చిన 24,000 మెజార్టీని వెంకట్రామరెడ్డి గారికి కూడా అందించాలని మీ అందరినీ ప్రార్థిస్తూ, కాలాతీతమైంది కనుక ఇప్పుడు మీ అందరూ ఎదురు చూస్తున్న కారణ జన్ముడు తెలంగాణ రాష్ట్ర ప్రధాత మన కేసీఆర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మాజీ మంత్రివర్యులు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారు, మన అభ్యర్థి శ్రీ వెంకట్రామరెడ్డి గారు, మన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి గారు, మన సిద్దిపేట ముద్దుబిడ్డ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ గారు, జడ్పీ చైర్మన్ గౌరేటి ప్రజా శర్మ గారు, కసమై బాక్షన్ మాజీ ఎమ్మెల్యే గారు, ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారు, ఫారూక్ హుస్సేన్ మాజీ ఎమ్మెల్సీ గారు, శ్రీనివాస్ గారు, విశేషమైన సంఖ్యలో ఒక సముద్రం లాగా తరలి వచ్చేటువంటి అన్నదమ్ములకు అక్క చెల్లెలకు అందరికీ నమస్కారం. నాడు ఇదే అంబేద్కర్ చౌరస్తాలో నేను కరీంనగర్ పోతా ఉంటే ఉద్యమం కోసం పో అని చెప్పి ధైర్యం ఇచ్చి, గుండెల నిండా ధైర్యం ఇచ్చి పంపించిన నా గడ్డ ఈ సిద్దిపేట. సిద్దిపేట కన్నబిడ్డను కాబట్టి ముందు సిద్దిపేట మట్టికి నా వందనం. మనకు టైం లేదు, టైం తక్కువ ఉంది. నినాదాల తర్వాత చెప్పుకుందాం. 10 నిమిషాలు మీరు నిశ్శబ్దంగా ఉండాలి. ఈ ఎన్నికల్లో 3 పార్టీలు మీ ముందర ఉన్నాయి. ఒకటి బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఉన్నాయి. మీ అందరినీ కూడా నేను కోరేది ఒకటే, బీజేపీ ఎజెండాలో ఏనాడు కూడా పేదల అవస్థలు ఉండవు, పేదల మాట ఉండదు, రైతులు ఉండరు, చేనేత కార్మికులు ఉండరు, సామాన్య బడుగు బలహీన వర్గాల బాధలు కానీ ఉండవు. అది ఎంతసేపు పెట్టుబడిదారుల పార్టీ, కార్పొరేట్ల పార్టీ తప్ప
సామాన్య జనుల పార్టీ బీజేపీ కానే కాదని చెప్పి మనవి చేస్తా ఉన్నా. బీజేపీ వచ్చినప్పుడు నరేంద్ర మోడీ గారు మా గవర్నమెంట్ వస్తే విదేశాల్లో ఉన్న నల్ల డబ్బులు తెచ్చి ఇంటికి 15 లక్షలు ఇస్తామని చెప్పినారు. 15 లక్షలు వచ్చినాయా? వినబడలేదు. 15 లక్షలు నరేంద్ర మోడీ ఇచ్చిందా? ఇయ్యలేదా? బేటీ పడావో బేటీ బచావో ఏమైనా వచ్చిందా? అమృత్ కాల్ వచ్చిందా? అచ్చే దిన్ వచ్చినాయా? ఏం రాదు. అంతా పట్టిదే గ్యాస్ క్రాష్ తప్ప ఏం లేదు. బీజేపీ వాళ్ళు చెప్తున్నారు అబ్కి బార్ 400 పార్ 400 పార్ నిజమే. 400 పార్ ఏమైతుంది? పెట్రోల్ 400 పార్, డీజిల్ 400 పార్ కానీ నరేంద్ర మోదీ 400 పార్ కాదు అని మనం చేస్తా ఉన్నాం. మీ అందరినీ ఒకటే కోరుతా ఉన్నా, భారతీయ జనతా పార్టీ విద్వేషాలు నింపి ప్రజల మధ్య పగలు పెంచి దేశాన్ని చీల్చేదన చేస్తారు తప్ప పేద ప్రజల గురించి, రైతుల గురించి, చేనేత కార్మికుల గురించి, పనిచేసుకుని బతికేటువంటి ప్రజల గురించి ఏ ఒక్క మంచి పని కూడా చేసే పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో అరచేతిలో వైకుంఠం చూపించి అలవిగాని హామీలు ఇచ్చి గద్దెకెక్కింది కాంగ్రెస్ పార్టీ. ప్రతి ఇంటికి ప్రతి మహిళకు 2500 ఇస్తామన్నారు. మహిళలకు 2500 వచ్చినాయా? రుణమాఫీ అయ్యిందా? రైతు బంధు అందరికి పడ్డదా? కరెంటు సరిగ్గా వస్తున్నదా? కరెంటు కోతలు మళ్ళా మొదలైనయా? మన రంగనాయక సాగర్ ఎండబెట్టిందా? రైతుల పంటలు ఎండినాయా? అంటే ఇది పరిస్థితి. అదే ఒకటి స్కీమ్ పెట్టారు, అది మహిళలకు బస్సు, అది టోటల్ గా ఫెయిల్ అయిపోయింది. ఒక సర్కస్ లాగైపోయింది తప్ప ఎవరికి లాభం జరగలేదు. అందువల్ల మీ అందరినీ కూడా నేను కోరేది, అర్థం చేసుకొని వివేచనతో మన రాష్ట్ర భవిష్యత్ కోసం, ఈ దేశ భవిష్యత్తు కోసం ఆలోచించి ఓటేయాలి తప్ప ఓటు ఎప్పుడు కూడా ఆగమాగం వేయకూడదు. ఏ ఒక్క హామీ అమలు కాలేదు, అవుతుందనే ఆశ కూడా లేదు. ఆ రోజు మనం 30,000 కోట్లు 2 దఫాలుగా రుణమాఫీ చేసినాం. ఈ ముఖ్యమంత్రి చెప్పినాడు, మీరు పరిగెత్తండి, లోన్ తీసుకోండి, డిసెంబర్ 9వ తేదీ నాడే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పినారు. రుణమాఫీ జరిగిందా? ఏది కూడా జరగలే. 6 ప్రధాన హామీలతో పాటు 420 హామీలు ఇస్తే ఏ ఒక్క పని కూడా జరగలేదు. బీజేపీతోని ఏ ఒక్క పని జరగలేదు. అదే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని వర్గాల ప్రజలను కులము మతము అనే తేడా లేకుండా ఒక కోడి తన పిల్లలను కాపాడుకున్నట్టుగా అందరినీ కూడా వెనకకి తీసుకొని మనం ముందుకు పోయినాం. అందరిని కాపాడినాం, పేదల్ని కాపాడినాం. పేదవాళ్లకు వృద్ధులకు 2,000 రూపాయల పెన్షన్ ఇచ్చినాం. ఈ ప్రభుత్వం 4,000 ఇస్తామని చెప్పినారు. 4,000 రూపాయల పెన్షన్ వచ్చిందా? రాదు కూడా, ఇక వచ్చే అవకాశం కూడా లేదు. మీ అందరికి నేను చేసే మనవి ఒకటే, మీరు చాలా గొప్ప స్వాగతం చెప్పినారు. నా గుండెల నిండా బ్రహ్మాండమైన సంతోషం కలిగింది. ఇప్పుడే హరీష్ రావు గారు చెప్పినట్టుగా మన అభ్యర్థి వెంకట్రామరెడ్డి మీకు తెలుసు. ఆయన ఇదే జిల్లాలో కలెక్టర్గా పనిచేసినాడు. ఈ జిల్లాను ఒకనాడు నేను ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఇదే చౌరస్తాలో సిద్దిపేట జిల్లా కావాలని నేను అడిగిన. వచ్చిన తర్వాత హరీష్ రావు మంత్రి అయిన తర్వాత సిద్దిపేట జిల్లా తీసుకున్నాం. సిద్దిపేట జిల్లా చేయడమే కాదు, సిద్దిపేటకు రైలు కావాలని తెచ్చుకున్నాం, గోదావరి నీళ్లు తెచ్చుకున్నాం, సిద్దిపేట జిల్లా తీసుకున్నాం. కానీ జాగ్రత్త, ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్దిపేట జిల్లాను రద్దు చేస్తా అంటున్నది. సిద్దిపేట జిల్లా ఉన్నానా అంటే యుద్ధం చేద్దామా? మరొక యుద్ధానికి సిద్ధమైదామా? ఈ మూర్ఖ ముఖ్యమంత్రి, మూర్ఖ ప్రభుత్వం ప్రజలకు పరిపాలన దేవాలని తెస్తే దాన్ని రద్దు చేస్తామని చెప్తున్నారు. ఈ వచ్చిన సిద్దిపేట జిల్లాకు కలెక్టర్గా వెంకట్రామరెడ్డి గారు చాలా సేవలు అందించారు. మీ ఊర్లలో ఉన్న మొక్కలు, చెట్లు వెంకట్రామరెడ్డి గారు నాటించినటువంటివి. హరీష్ నాయకత్వంలో సిద్దిపేటలో బ్రహ్మాండమైన అభివృద్ధి చేసుకున్నాం.
ఆ అభివృద్ధి కొనసాగాలంటే మన హక్కులు రావాలంటే మన నీళ్లు మనకే ఉండాలంటే ఖచ్చితంగా మొన్న ఎన్నికల్లో హరీష్కి ఇచ్చిన మెజార్టీ కంటే ఇంకో 20,000 మెజార్టీ ఇచ్చి 1,00,000 మెజార్టీ ఇచ్చి వెంకట్రామరెడ్డి గారిని గెలిపించాలి. గెలిపిద్దామా? సిద్దిపేట మెజార్టీ ఎంత? 1,00,000నా? 1,00,000 అంటే గ్యారంటీగా నేను ఇయ్యాలని డిక్లేర్ చేస్తున్నా. సిద్దిపేట మెజార్టీతోనే వెంకట్రామరెడ్డి గారి ఎంపీగా గెలిచిపోయిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. వెంకట్రామరెడ్డి గెలుపులో సిద్దిపేట జిల్లా గెలుపున్నది, మెదక్ పార్లమెంట్ గెలుపున్నది. ఆయన డబ్బులకు ఆశపడి పదవులకు ఆశపడి వచ్చినవాడు కాదు. ఆయనకు ఆల్రెడీ వెంకట్రామరెడ్డి గారికి ఎమ్మెల్సీ పదవి ఉంది. ఆయన ఒక మాట చెప్పినాడు, నన్ను గెలిపిస్తే 7 నియోజకవర్గాలలో 7 కళ్యాణ మంటపాలు కట్టించి ₹1 పేదలకు ఫ్రీగా పెళ్లి చేస్తామని చెప్పినాడు. 100 కోట్లతో ట్రస్ట్ పెట్టి పేద విద్యార్థులందరికీ నేను చదువు చెప్పిస్తా నా సొంత డబ్బుతోనని వెంకటరామరెడ్డి గారు చెప్పినారు. ఇటువంటి నాయకుడు గెలిస్తే మనందరి గౌరవం, ప్రజల గౌరవం, అందరికి లాభం. కాబట్టి దయచేసి నా మాట మీద, హరీష్ మాట మీద విశ్వాసం ఉంచి 1,00,000 మెజార్టీ మన సిద్దిపేట నుంచే ఇవ్వాలి. సిద్దిపేట మీరు ఎటువంటి పుల్లులో నాకు తెలుసు. మీరు పట్టుబడితే జట్టు కడితే 1,00,000 మెజార్టీ మీకు లెక్కనే కాదు. 1,00,000 కదా గ్యారంటీగా మీ అందరూ ఒకటే నేను కోరుతా ఉన్నా. హరీష్ నాయకత్వంలో మే 13వ తేదీ వరకు అందరూ కూడా ఈరోజు ఏ ఉత్సాహంతో నాకు స్వాగతం చెప్పినారో, ఏ ఉత్సాహంతో ఇంత బ్రహ్మాండమైనటువంటి నేల ఈనిందనే పద్ధతిలో సభకు వచ్చినారో అదే పద్ధతిలో విశ్రమించి కష్టపడి దయచేసి వెంకటరామరెడ్డి గారికి 1,00,000 ఓట్ల మెజార్టీ సిద్దిపేట నుంచి ఇవ్వాలని కోరుకుంటూ, ఏ రోజు వచ్చినా మా బిడ్డ కదా, మా కన్న బిడ్డ కదా అనే ప్రేమను ఎప్పుడు వచ్చినా మీరు చూపిస్తా ఉన్నారు. అదే ప్రేమతో 1,00,000 ఓట్ల మెజార్టీ సాధించాలని మీ అందరినీ మా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. जितने हमारे मुसलमान भाई हैं, मैं आप सभी लोगों को सलाम करता हूं. आपसे गुजारिश की जाती है कि वेंकटरामरेड्डी साहब एक सेक्युलर शख्स है, साबिका कलेक्टर है, काफी अच्छा सेवा यहाँ के लोगों की खिदमत में उन्होंने खिदमत किया है. जब हमारे सरकार था हर रमजान में मैं आप लोगों के लिए तोहफा भेजता था. क्या इस बार रमजान में तोहफा मिला? नहीं मिला. అంటే అర్థం చేసుకోవాలా. इसीलिए मैं आपसे गुजारिश करता हूं, बिहार से सेक्युलर पार्टी है, यहाँ का मैं बेटा हूं, आपका बेटा हूं. आप लोग अच्छी तरह से जानता हूं मैं कितना अच्छा काम करता हूं. सभी को दुनिया को सभी को साथ लेके कैसा चलता हूं ये आप तमाम लोग जानते हैं. इसीलिए आपसे मैं गुजारिश करता हूं, इस इंतखाबात में आप कोशिश करके वेंकटरामरेड्डी साहब को सिद्धिपेट से 1,00,000 మెజార్టీ दीजिए. इतना कहते हुए मैं आपसे रुखसत होता हूं. సోదరులారా, మీ అందరినీ కోరేది ఒకటే, ఇదే ఉత్సాహాన్ని ఇంకొక 3-4 రోజులు చూపెట్టి 1,00,000 ఓట్ల మెజార్టీ సిద్దిపేట గడపనే మనందరం ప్రతిజ్ఞ తీసుకుందాం. సిద్దిపేట నుంచి 1,00,000 మెజార్టీ ఇద్దామా? జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. సిద్దిపేట మెజారిటీ, సిద్దిపేట మెజారిటీ, సిద్దిపేట మెజారిటీ. మనందరం పౌరుషవంతులం మాట నిలబెట్టుకోవాలి. 1,00,000 మెజారిటీ ఇక్కడి నుంచి చెయ్యాలని కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.